తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవ సందర్భంగా సద్గురు కాశీనాయన ఆశ్రమం వారి ప్రసాద వితరణ కార్యక్రమం నగరంలోని రంగనాయకపేటలో వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా వేలాది మంది భక్తుల నడుమ జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరములుగా గురుదేవులు సద్గురు రామచంద్ర నాయన ఆశీస్సులతో సద్గురు కాశీనాయన ఆశ్రమం ద్వారా రంగనాథ స్వామి వారి రథోత్సవానికి విచ్చేసే భక్తులకు మజ్జిగ, ఉగ్గాని, దద్దోజనం, బెల్లం పాయసం మొదలగు ప్రసాదాలను భక్తులకు అందజేశామని, అదేవిధంగా ఉప్పరపాలెం రామాలయ నిర్వాహకులు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు ధన్వి శ్రీనివాస్, ఉప్పరపాలెం రామాలయం ఆలయ కమిటీ శ్రీనివాస్, మోహన్, ఆశ్రమ సభ్యులు రాజశేఖర్, హరి, వెంకటేష్, గణేష్, లక్ష్మీనారాయణ, సిద్ధు, శివ తదితరులు పాల్గొన్నారు. చారిత్రక నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనాదిగా జరుగుతూ ఉండడం వల్ల లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు వినియోగంలో తీసుకొస్తుంటారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర వచ్చేటటువంటి భక్తులకి శీతల పానీయాలు, అదేవిధంగా వివిధ రకాల ప్రసాదాలు అందించేటటువంటి సాంప్రదాయం కొనసాగుతూ వస్తూ ఉంది. అందులో భాగంగా నెల్లూరు వైకుంఠపురం కాశీనాయన ఆశ్రమం పూజ్య గురుదేవులు రామచంద్ర నాయన స్వామివారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ రథోత్సవం రోజు ప్రత్యేక ప్రసాదాలు ఏర్పాటు చేసేటటువంటి ఒక కౌంటర్ని కిరణ్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఉప్పరపాలెం శ్రీ రామాలయం యొక్క దేవస్థానం పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది కాశీనాయన ఆశ్రమం కావడం వలన ఆయన గారి ఆశ్రమాలన్నీ రాయలసీమలో ఉన్నటువంటి ఆశ్రమాలలో విశేషంగా వితరణ చేయబడేటటువంటి కొన్ని ప్రసాదాలు, ఉగ్గాని, బజ్జీ, అదేవిధంగా బెల్లం పాయసం, వీటి ద్వారా ఈ వేడికి తట్టుకునేటటువంటి అవకాశం ఉండేది ఈ బెల్లం పాయసం కోరుకుంటూ ఇటు భక్తులందరికీ ప్రసాదాలు అందిస్తూ వీళ్ళ బృందం ఇప్పుడు ప్రతిదీ సేవలు చేస్తుంటారు. వీళ్ళంతా ప్రతిరోజు అన్న కార్యక్రమాలు అన్నీ కాశీనాయన ఆశ్రమం నుంచి వీళ్ళు పంచుతూ ఉంటారు పేదలకి. ఆపై కార్యక్రమం చేసే వీళ్ళందరికీ ఆయన ఆరోగ్యాలు కలగాలని, ఎప్పుడు ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం.